గాల్లో పోతున్న విమానమైన పట్టాల మీద పోతున్న రైలు బండి అయినా రిపేర్ కాక తప్పది ఆగిపోక తప్పది కాకుంటే అవిటికి జర ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయంత మంది ఎక్కినాక నడిమిట్లని ఏమన్నా అయితే ఏం చేయలేం కదా. అందుకే మొదలు అన్ని కండిషన్ల చక్కగా ఉన్నాయా లేవా అని చూస్తారు. మళ్ళీ గీ రైలుకు చూడలేనట్టున్నారు. నడిమిట్లనే ఆగిపోయి పాపం పట్టాల మీద పడి నడుచుకుంటా పోతుర్రు. ఓ అమ్మనే మంద ఉన్నారు కదా, అందరికందరు గిట్ల పట్టాలు పట్టుకొని నడుచుకుంటా పోతుర్రు. గిట్ల ఏడుదాకా పోతారో అంటారా? ఏడుదాకా పోతారు. పనికి పోయేటోళ్ళు పనులకు, కూలికి పోయేటోళ్ళు కూలికి, చదువుకునేటోళ్ళు కాలేజీలకు, ఎక్కడోళ్ళు అక్కడ గిట్ల నడుచుకుంటా పోతారు. మళ్ళా వేరే దారి లేదాడా? ఏం చేస్తారు? రైలు నడిమిట్లనే ఆగిపోతే ముంబై మాతుంగా సియోన్ రైల్వే స్టేషన్ల నడుమ లోకల్ ట్రైన్ ఆగిపోయి ప్యాసింజర్లంతా గిట్లా నడుచుకుంటే ఎవ్వల పనికాలు పోయిర్రు. పోకేం చేస్తారు పాటు? అట్లనే కూర్చుంటే బండి కదిలేసరికి మాపైతది. లోకల్ బస్సులే కాదు, లోకల్ ట్రైన్ల పరిస్థితి కూడా అధ్వానమే ఉంది. శిషి పొద్దుగాల ఎవల ముఖం చూసినామో ఏం పాడు గిట్లా నడుచుకుంటా పోవాల్సి వస్తుంది అని గులుక్కుట కాళ్ళకు పని చెప్పిర్రంతా. పోని ఏదన్నా స్టేషన్లో ఆగిపోయినా ఆడికెళ్ళి ఎట్లనన్నా పోతుండేనేమో. అటు కాకుట ఇటు కాకుట గిట్ల నడుమిట్లనే ఆగిపోతే ఏంది పరిస్థితి? జర చూసుకోర్రి సార్లు అని ఆఫీసర్లకు సర్కారుకు మొరబెట్టుకుర్రిగా. जाऊन काय करणार आहे? लिहूनच द्यायचे ना. थांब ना आता जाऊ एकत्र. हार्बरनीच जाऊ पण